మహిళా రిజర్వేషన్ బిల్లుపై దేశవ్యాప్తంగా మహిళా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మహిళల రాజకీయ సాధికారతకు చారిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు. ఈ బిల్లుతో మహిళలకు పాలనలో మరింత భాగస్వామ్యం లభిస్తుందని పేర్కొంటున్నారు. ఇది కేవలం రాజకీయ అవకాశమే కాదు, సమాజంలో మహిళల స్థానం పెంచే కీలక అడుగు అంటూ అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నది మహిళా బిల్లు పైన. ప్రధానంగా రాజకీయ పార్టీల్లో ఈ ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా చాలా ఆసక్తిగా చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈరోజు పార్లమెంట్లో ఈ మహిళా బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా మహిళలు దీనిపైన ఏ విధంగా ఆసక్తిని చూపుతున్నారో, ఈ మహిళా బిల్లు వస్తే ఏ విధంగా మహిళలకు ప్రయోజనం కలుగుతుందా అన్న దానిపైన మాట్లాడడానికి మనతో పాటు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీదేవి మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ప్రధానంగా ఈ మహిళా బిల్లు రావడంతో మీ యొక్క ఈ మహిళా బిల్లు పైన మీ అభిప్రాయం ఏమిటి? అసలు చాలా సంతోషం అండి. వాస్తవంగా చెప్పుకోవాలనుకుంటే మహిళలకి గౌరవం ఇచ్చింది మొట్టమొదట అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా మహిళలందరికీ కూడా రాజకీయాల్లో కూడా ఆయన చక్కటి అవకాశం ఇచ్చారు. అలాగే మా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా స్థానిక ఎన్నికల్లో 33% కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ రోజున మనకి స్థానిక ఎన్నికలతో పాటు చట్టసభల్లో కూడా 33% అనేది చాలా గర్వించదగ్గ విషయం, సంతోషకరమైన విషయం. దాంతోపాటు మహిళలకు అవకాశం కల్పించడం వల్ల మరింత చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోడీ గారు అవనివ్వండి చేసే అనేక సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలు మరింత ప్రజలకు చేరయ్యే అవకాశం ఉంటుందండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వంటింటికే పరిమితమైన మహిళలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ అవకాశాలు వస్తాయో, మనం కష్టపడాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషంగా, గర్వంగా ఎదురు చూస్తుందండి. కేవలం రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసమే ఈ బిల్లు అనేది చాలామంది చెప్తున్న ప్రశ్న. అది అమల్లో వస్తుందంటారా? ఈ పార్టీకి స్వార్థం లేకుండానే నిస్వార్థంగానే మహిళలకు పూర్తి స్థాయిలో ఈ చట్టసభల్లో ఇవన్నీ కూడా ప్రాధాన్యత కల్పిస్తారంటారా? అది స్వార్థంతో పెట్టిన బిల్లు కాదు సార్. మహిళను ముందుకు నడిపించాలి. ఎక్కడ మహిళలు గౌరవిస్తారో అక్కడ దేవతలు తిరుగుతారు. ఆ కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ పరిసరాలు అవనవ్వండి, ఆ గ్రామాలు అవనవ్వండి అభివృద్ధి చెందుతాయని ముఖ్య ఉద్దేశంతో, మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఎటువంటి స్వార్థం కూడా అందులో లేదండి. మహిళలు ముందుకు నడిపించాలనే ముఖ్య ఉద్దేశం. మహిళలకు ఒక అవకాశం కల్పించాలి, వాళ్ళ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి ముఖ్య ఉద్దేశం తప్పితే ఎటువంటి స్వార్థం కూడా లేదు. చూసినాం, మహిళలు పూర్తి స్థాయిలో ఈ బిల్లు కారణంగా కొంత అవకాశం, సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఒక ప్రయోజనాలు ఎట్లాంటి మహిళలకు ఇస్తే ఏ విధంగా ఒక గృహాన్ని నడుపుతారో అదే విధంగా పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి మా వంతు ఆహర్నిశలు కృషి చేస్తామని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.